తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిన్న మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రైతు భరోసా నిధులనైతే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేది మనకు ఈ రోజు నుంచి ఎవరెవరి ఖాతాలలోకి వస్తాయి, ఎవరెవరి ఖాతాలలోకి ఈ డబ్బులు రావు, అలాగే ఈ రోజున ఏ ఏ జిల్లాలు కలిగినటువంటి వారికి ఎన్ని ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు పడతాయో పూర్తి వివరాలతో సహా వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించిన 2026వ సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద నేరుగా రైతుల ఖాతాలలోకి నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు అనగా ఆర్థిక శాఖ మంత్రి ఇద్దరు కలిపి నేరుగా రైతుల ఖాతాలలోకి 2482.02 కోట్ల రూపాయలను కాస్త విడుదల చేశారు. మొత్తంగా ఈ పథకానికి 9,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ని కేటాయించి అందులో తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క 2482.02 కోట్లను విడుదల చేసింది. అయితే ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిన్న జరిగినటువంటి 4 గంటలకు నిర్వహించినటువంటి రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ల్యాప్టాప్లో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలలోకి నిధులను విడుదల చేశారు. అయితే ఈ యొక్క పథకం కింద రాష్ట్రం మొత్తంగా 73.32 లక్షల మంది రైతులకు చెందినటువంటి 1.5 ఎకరాల సాగు భూమిలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తంగా 9,000 కోట్ల రూపాయలను దశల వారీగా విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ యొక్క పథకానికి సంబంధించి రైతులకు ఆల్రెడీ వారి ఖాతాల్లోకి డబ్బులు కనుక పడితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్యాంకులు ఏదైనా రైతులు క్రాప్ లోన్ అప్పు కానీ ఏదైనా కానీ ఉంటే దానికి పట్టుకోకూడదని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా మీ యొక్క డబ్బులను మీరు అప్పున్నారు, సో దానికి జమ వేసుకున్నామని చెప్పి ఈ రైతు భరోసా డబ్బులు కనుక మీకు ఇవ్వకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయొచ్చు, లేదా ఎంఆర్ఓ విఆర్ఓలకు కూడా మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు. సో కంప్లైంట్ చేస్తే వెంటనే వారు వచ్చి మీకు డబ్బులు కూడా ఇప్పిస్తారని నిన్నటి రోజున జరిగినటువంటి సభలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 2,500 మందికి పైగా రైతులైతే దీనికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకునే వారు ఉంటే ఖచ్చితంగా జూలై 5వ తారీఖు లోపల మీరు కనుక అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు కూడా డబ్బులు అనేది విడుదల చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఇక ఈ పథకానికి సంబంధించి ఈ రోజున దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 41.37 లక్షల మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే పడతాయన్నమాట, 6,000 రూపాయల చొప్పున. అనగా ముఖ్యంగా చూస్తే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే భూమి కలిగిన రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులు వారికి మాత్రమే ఈ రోజు నుంచి డబ్బులైతే ఖాతాల్లోకి వస్తాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు డబ్బులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్యూటర్లో బటన్ నొక్కినప్పుడు సో నగదైతే బదిలీ అయ్యాయి. కానీ 4 గంటల పైన అయితే ఎవరికి డబ్బులు పడలేదు. సో బ్యాంక్స్ అయితే మనకు ఆటోమేటిక్గా క్లోజింగ్లో ఉంటాయి కాబట్టి ఈరోజు ఉదయం 10 గంటల పై నుంచి రైతుల ఖాతాలలోకి డబ్బులు పడుతూ వస్తాయి. సో సాయంత్రం 4 గంటల వరకు అందరి ఖాతాలలోకి డబ్బులు వస్తాయి. సో రిమైనింగ్ వచ్చేసి మనకు రేపు ఎల్లుండి కూడా పడతాయి. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు మొత్తంగా మనకు జూలై 15వ తారీఖు వరకు అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే వస్తాయి. ఈ జూలై 15 లోపు అందరి ఖాతాలలోకి డబ్బులు ఏ విధంగా వస్తాయంటే తొలుత 2 ఎకరాలు పొలం కలిగిన వారికి డబ్బులు పడతాయి. అనంతరం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల పై నుంచి 5 ఎకరాల లోపు ఉన్న వారికి నిధులైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత కింద విడుదల చేస్తుంది. సో అవి మొత్తం అందరికీ పడిపోయిన తర్వాత 3వ విడత కింద మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల పై నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అయితే ఈసారి చాలామంది రైతులకు డబ్బులైతే రావండి. సో ఎవరెవరికి రావు అన్న విషయానికి వస్తే ముఖ్యంగా
ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కుటుంబంలో ఎవరైనా ఇద్దరు రైతులుంటే అటువంటి వారిని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి వారికి పథకాన్ని నిలిపివేస్తుంది. ఇక పొగాకు సాగు చేసే వారికి ఈ పథకాన్ని కంప్లీట్గా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీటితో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే 10 ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటుందో అటువంటి రైతులను కూడా ఈ పథకం నుంచి తొలగిస్తూ మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న జరిగినటువంటి కళావేదిక సభలో భాగంగా ప్రకటించడం జరిగింది. ఇక దీనితో పాటు కొంతమంది ఈ యొక్క వ్యవసాయ భూమిని కాస్త వ్యవసాయేతర పనుల కోసం వాడుతున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి సవరించినటువంటి నిధులు విడుదలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ ద్వారా భూములను రీసర్వే అయితే చేశారండి. ఈ యొక్క భూములను శాటిలైట్ ద్వారా రీసర్వే చేసినప్పుడు ఏ సర్వే నెంబర్లలో అయితే వ్యవసాయానికి సంబంధించిన సాగు భూమి కాకుండా వ్యవసాయేతర పనుల కోసం కొంతమంది రియల్ ఎస్టేట్ అయితే వాడుతుంటారు. అంటే బిల్డింగ్స్ అనేది కట్టి వాటిని ఫ్లాట్స్గా మార్చి అమ్ముతుంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ రికార్డ్స్లో మాత్రం ఏం చూపిస్తుంటుంది, ఇతను రైతు, ఇతని పేరు మీద ఒక 2 ఎకరాల భూమి ఉంది, 3 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఇతను నార్మల్గానే వ్యవసాయం చేసుకుంటాడు అంటుంది. ఇట్లాంటి మోసకారకమైనటువంటి పనులన్నింటినీ కూడా రద్దు చేసేందుకే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో శాటిలైట్ సర్వే అయితే చేసింది. ఈ శాటిలైట్ సర్వేలో దాదాపు 25% మంది ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా ఉన్నట్లు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నేరుగా వారిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఈ పథకం కింద ఇప్పుడు దాదాపు 1.5 కోట్ల ఎకరాల భూమికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదలైతే చేయబోతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు. ఈ డబ్బులు మనకు 3 విడతల్లో వస్తాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి దాదాపు మనకు 5 రోజుల పాటు ఈ యొక్క 2 ఎకరాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే నేరుగా ఒక్కొక్కరి ఖాతాలోకి పడుతూ వస్తాయి. ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇప్పటికే మీకు కనుక డబ్బులు పడిపోయి ఉంటే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీ యొక్క ఏరియా పేరు కూడా చెప్పండి. ఎందుకని ఏరియా పేరు చెప్పమన్నానంటే ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మీరు మహబూబ్ నగర్ కానీ లేదా ఖమ్మం జిల్లా వాసులు కానీ మీ యొక్క జిల్లాలో ఎవరికైనా కనుక డబ్బులు పడితే ఆ ఏరియా వాళ్ళందరికీ ఆ రోజున మ్యాక్సిమం మనకు 80% వరకు వాళ్ళకి పడిపోతాయి అన్నమాట. అంటే అట్లాగైతే వదులుతుంది. ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి వారికి జిల్లా వైజ్గా మనకు ర్యాండమ్గా పిక్ చేసుకుని నేమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజున మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వారికి కొంతమందికి పడ్డాయనుకోండి, మ్యాక్సిమం వీళ్ళకి ఒక 50 నుంచి 80% మందికి మాత్రం ఈ రోజే పడిపోతాయి. మిగిలినటువంటి రిమైనింగ్ ఉన్న వారికి రేపు ఎల్లుండి అట్లా పడతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు, మీకు డబ్బులు పడ్డాయా లేదా ఈ విషయాన్ని కూడా దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి ప్రతి చిన్న ఒక్క అప్డేట్ను కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.